ఇప్పుడైనా గౌరవించడం నేర్చుకోండి. ఆ దిశగా ఆడపిల్లని పెంచండి, ఆ దిశగా మగవాణ్ణి తయారు చేయండి. ఆడదాన్ని గౌరవించే సంప్రదాయానికి మళ్ళీ 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 మీరు శ్రీకారం చుట్టండి. వ్యవస్థ బాగుపడాలి సార్, వ్యక్తి కాదు. కాకపోతే ఇక్కడ మనకి కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే కామెంట్స్ మనం ఒకసారి పరీక్షించితే, సరే నీకు నిజంగానే భర్త అంటే ఇష్టం లేదు, పిల్లలంటే ఇష్టం లేదు, ఎవరో నువ్వు ప్రేమించిన అతనే ఉన్నాడు, వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మర్డర్ చేయడం, ఎందుకు అంత క్రూరంగా అతను చంపడం, ఎందుకు అతను అడ్డు తొలగించుకోవటం, ఎందుకు? ఫోన్ అలా చేశారు, మీరేమైనా సుఖపడ్డారా? అది అమ్మటే బయటపడుతుంది, ఏదోలాగా మేము పట్టుకున్నారు, ఆ జైలు కూర్చోబెడుతున్నారు. దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఆ అమ్మాయికి సంపకముందు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఆ అమ్మాయికి అన్ని వైపులా బందికానాలు ఉన్నాయండి. నేను బయటకు వచ్చేస్తాను, నా భర్తను వదిలేసి నేను నచ్చినాడితో లేచిపోతానంటే చెప్పు తీసుకుని కొడతాడు తల్లి, తండ్రి చంపేస్తాడు. అలాగే అత్త మామలు ఇంకేం చేస్తారో తెలియదు. నేను ఎందుకు బతకనివ్వాలి? ఇంకొకటి, ఈ ఆడదాన్ని ప్రోత్సహించేటోళ్ళు ఎవరండి? ఎవరు సార్? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆశ్చర్యపోయారా? మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఆమె అయ్యే ఎదుర్కోవాలి. ఈ అమ్మాయిని భర్తని చంపేసేటంత ధైర్యం ఈ అమ్మాయికి ఎవరిస్తున్నారు? ప్రేమించిన మగాడు కాదా? అక్కడ కూడా మగాడు కాదా? మరి ఎందుకు ఆడదాన్ని టార్గెట్ చేస్తున్నారు? తప్పే. ఆడదాన్ని 100కి 100 పాళ్ళు తప్పు. ఎవడైనా, ఆడైనా, మగైనా ఇంకొకరిని చంపే హక్కు ఎవరికి లేదు, హింసించే హక్కు ఎవరికి లేదు. మీరన్నట్టుగా శుద్ధులు చెప్పే కింద ఎంతమంది వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లల్ని ధైర్యంగా తయారు చేస్తున్నారు, సంస్కారం వైపు నడుపుతున్నారు. నీ యొక్క దేశం యొక్క గొప్పతనం, నీ సంస్కృతి గొప్పతనము, నీ యొక్క సంప్రదాయం యొక్క గొప్పతనం చెప్పి ఎవరిని పెంచుతున్నారు? సంప్రదాయం అంటే ఘోషాలో పెట్టేస్తారు. అలా మొత్తం తానులు చుట్టుకోండి. ఎందుకు చుట్టుకుంటారు? తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మరీ విచ్చలవిడితనాన్ని నేను ప్రోత్సహించను. కొంత స్వేచ్ఛ, కొంత సాకారత నీ కొడుక్కి చెప్పు. అరే, నీ భార్య ఎక్కడుందో అది అయినప్పుడు నీ భార్య, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య, ప్రతి ఒక్కటి నీకు మంచి స్నేహితురాలు అని ఎందుకు చెప్పదు? అక్క చెల్లు అని చెప్పమని కూడా నేను అన్నండి. అది మంచి స్నేహితురాలులా. అలాంటి గొప్ప స్నేహితురాలు నీ పక్కన ఉంది అనంటే, తెలివిగలది నీ పక్కన ఉంది అనంటే, నువ్వు జీవితంలో చాలా విధాలుగా నీకు అమ్మాయి తోడ్పడుతుంది, నీకు ఒక ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు అంత బాగా సేవ్ చేస్తారు, అంత బాగా ఓన్ చేసేసుకుంటారు. ఇలా ఒక తల్లి తండ్రి చెప్పాలి కదా. ఆడు మగాడు, ఆడు తీయడు, ఆడు మగాడు, ఆడు చేయడు, ఆడు మగాడు, ఆడు ఇష్టం. మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. వేసేస్తున్నారు రప్ప సరిపోలే. ఇటాకి పెంచండి మగపిల్లల్ని, ఏ చవతలు పారేస్తారు ఆడపిల్లలు. పెంచండి, బ్యాలెన్స్డ్గా పెంచండి. ఆడపిల్లలకి ఎన్ని చెప్పాలని మీరు అనుకుంటున్నారో మగవాడిలోగా అదే వస్తే వీడు రేపు తండ్రి అండి. ఆ తండ్రి ఒక ఆడపిల్లను కనబోతున్నాడండి. ఆ ఆడపిల్ల ఈ తండ్రి డామినేషన్ని చూసి పెరిగితే మళ్ళీ ఇంకొకడే బలి. కానీ మేడం ఇక్కడ అంటే కామెంట్స్ మనం అంటే అన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక కామెంట్ అడుగుతాను. సరే, నిజంగానే వాళ్ళ డ్రెస్ మారదు, ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండిరా అని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా చెప్తారు మైండ్ సెట్, మగాడి మైండ్ సెట్ మారాలంటే. వాళ్ళు ఏమంటున్నారంటే, మరీ దారుణంగా బట్టలు, అసలు విపరీతంగా ఏంటి, వాళ్ళు దాచుకోవాల్సినటువంటి అవయవాల్ని బయట పెట్టే విధంగా ఉంటే ఏ మగాడికి? ఇది వాస్తవం. దీనికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి. నేను ఇందాక చెప్పా, విశృంఖలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని నేను ప్రోత్సహిస్తాను. అందుకే కదా మీరు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి భలే చెప్పారండి. ఈ ఘోరాలు జరిగేదానికి దీన్ని అడ్డం పెట్టుకుంటే మెట్టుచ్చు కొడతా. దానికి దీనికి సంబంధం లేదు. అరే, నువ్వు మైండ్ సెట్ మార్చుకోరా అనంటే ఎక్కడితో ఎందుకు చూపిస్తావు? అరే, అలాంటి ఆడపిల్లలు ఇలా ఉన్నారని ఎవడైనా మాట్లాడితే ఆడి గోమ నువ్వు పగలగొట్టావా లేదా? పగలగొట్టి నువ్వు మాట్లాడు. నువ్వు ఆడిని సమర్థిస్తూ నువ్వెట్లా మాట్లాడుతున్నావు అంటే నీ మైండ్ లో కూడా అదే ఆలోచన ఉంది కదా, అవునా కాదా? ఎవడైనా ఇలాంటి కామెంట్ పెడితే మగవాడు ఎవడైనా కింద పెట్టి, ఒరే ముండ మోపి నువ్వు సంస్కరించరా, ఇలాంటి ఆడపిల్లల్ని సంస్కరిద్దాంరా, మన చెల్లెళ్ళు, లేకపోతే మన ఆడపిల్లలు, మన దేశం ఆడపిల్లలు, మన సమాజంలో ఆడపిల్లలు, ఒరే మూసుకోరా అని చెప్పి మగపిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి ఆడపిల్లలకి చెప్పగలుగుతారో, మీరు నేను చెబితే ఆడపిల్లలకి చాలా ఇది వస్తుంది. అదే ఒక స్నేహితుడు చెప్తే వింటారు, డెఫినెట్గా వింటారు. అరే వద్దురా, వాడు చాలా ఇదిగా చూస్తున్నాడు, నువ్వు ఇది కవర్ చేసుకోరా, డెఫినెట్గా వింటారు. అలా కాకుండా ఏ సెక్సీ ఇదే మాట్లాడతాడు. మా అన్నదా? అవును, వాడు చూస్తున్నాడు, నన్ను పొగుడుతున్నాడు, ఆడి కోసమే నేను చూపిస్తున్నా. నా పొగడ్తట
పొగిడించుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చేస్తున్నాను అనేటటువంటి అధమ స్థితిలో ఆలోచనలకి ఆడపిల్లల్ని తీసుకెళ్లేటటువంటి వాడు ఎవడండి? మాట్లాడదాం సార్, అన్ని మాట్లాడదాం, మాట్లాడే ధైర్యం ఎవరికన్నా ఉంటే రమ్మని చెప్పండి. ఎదవ సొడ్డులు చెప్పొద్దు. నువ్వు ఎంత సంస్కరించబడ్డావో, నువ్వు ఎంతమందిని సంస్కరిస్తున్నావో నాకు చూపించి తర్వాత తప్పు మాట్లాడదాం. అయితే చావడాలు, చంపడాలు రెండూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని సమర్థించేటటువంటి విషయాలు కాదు. ఇక్కడ ఆడపిల్లలకు కూడా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ, స్వేచ్ఛ అనేటటువంటి వాటికి కూడా పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, వేసుకునే దుస్తులకు కూడా ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, అద్భుతమైన అందమైనటువంటి మీ యొక్క శరీరాన్ని ఎవడెవడో ఆకలి చూపులతోటి చూడడానికి విసిరేయాల్సినటువంటి అవసరం మీకేంటి? మీకేంటి? దానివల్ల మీకు వచ్చేదేంటి? ఎందుకు మీరు ఆ బట్టలు వేసుకుంటున్నారు? వాటిల్నే ప్రైవేట్ పార్ట్స్ సగం సగం కనిపించేటట్టు వేసుకుంటున్నారు అనంటే అర్థం మీలో కూడా లేదా? అంత వేసుకుని తిరగాల్సినటువంటి అవసరం ఉందంటే వాడిని రెచ్చగొట్టే ధోరణి మీలో ఉందనే అర్థం కదా. మిమ్మల్ని మీరు కూడా సంస్కరించుకోండి.